నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ సాధన సేజల్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఎలాంటి ఆధారాలు లేకుండానే ఆరోపణలు చేస్తున్నారన్న బీజేపీ. లక్షట్పేటలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం. మంచిర్యాల మెడికల్ కళాశాలలో ప్రారంభమైన అడ్మిషన్లు. హర్షం వ్యక్తం చేసిన మున్సిపల్ చైర్మన్. విధుల నిర్వహణ సమయంలో కుప్పకూలిపోయిన అంగన్వాడీ టీచర్, అక్కడికక్కడే మృతి. మంచిర్యాల మెడికల్ కళాశాల రద్దయిందన్న విమర్శల నేపథ్యంలో ఎమ్మెల్యే దివాకర్ రావు కృషి ఫలితంగా తిరిగి 100 సీట్ల భర్తీకి అనుమతి రావడం పట్ల టీఆర్ఎస్ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య మాట్లాడుతూ అనేక విమర్శల నేపథ్యంలో ఎమ్మెల్యే దివాకర్ రావు, ఎంపీ వెంకటేష్ నేత కేంద్ర మంత్రులను సంప్రదించి తిరిగి మెడికల్ కళాశాల ప్రారంభానికి కృషి చేయడమే కాకుండా 100 సీట్లలో అడ్మిషన్లు పొందే విధంగా అనుమతి సాధించడం ఎంతో గర్వకారణమని ఆయన అన్నారు. ప్రభుత్వ పరంగా ఈ మెడికల్ కళాశాల మూలంగా ఎంతో మంది పేద విద్యార్థులకు మేలు జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కౌన్సిలర్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీకి సంబంధించిన అనుమతులు పూర్తి స్థాయిలో ఈరోజు రావడం అనేది మంచిర్యాల పట్టణ ప్రజలు మరి గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం. ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఇదొక సందర్భంలో మెడికల్ కాలేజ్ ఈ సంవత్సరము క్లాసులు అడ్మిషన్స్ ఉండేమో అనే ఒక అనుమానం ఉన్న సందర్భంలో ఎమ్మెల్యే గారు పార్లమెంటు సభ్యులు మన ఎంపీ గారిని తీసుకొని వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీ స్థాయిలో మరి కేంద్ర మంత్రి స్థాయిలో ఏదైతే ఆరోగ్య శాఖ కేంద్ర మంత్రి స్థాయిలో కార్యదర్శిని, అదేవిధంగా ఉన్నతాధికారులందరూ అందరినీ కలిసి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారికి మరి సూచన మేరకు అక్కడ కార్యదర్శి కలిసి మంచిర్యాల పట్టణంలో ఇది ఒక సింగరేణి ప్రాంతం, కార్మికులు ఉన్న ప్రాంతం, కార్మికుల పిల్లలు ఇలా దినదినాభివృద్ధి చెంది విద్యారంగంలో పంచి ముందుకొచ్చే సందర్భం కనుక ఈ ప్రాంత విద్యార్థులకు ఒక మంచి అవకాశం రావాలని పట్టుదల కొద్దీ గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు మెడికల్ కాలేజ్ మంచిర్యాలలో శాంక్షన్ చేయడం, గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గారు మరి సహకారంతో, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారి సహకారంతో గౌరవ ఎమ్మెల్యే గారు అదేవిధంగా స్థానిక ఎంపీ గారు దీన్ని తీసుకురావడం జరిగింది. ఈ మధ్య మరి ఏదైతే తరగతులు ఉన్నాయో నడుస్తున్నాయో అనే సందర్భంలో ఈరోజు ఒక ఫైనల్ తరువు రావడం చాలా సంతోషం. మంచిర్యాల పట్టణ ప్రజలందరూ కూడా మరి ఈరోజు పండగ జరుపుకునే సందర్భం, వందలాదిగా పార్టీ కార్యకర్తలు వచ్చి మిఠాయిలు పంచడం, తపాసులు కాల్చడం అనేది ఒక పండగ వాతావరణం ఈ కాలేజీ ప్రాంతంలో జరిగింది. మరి గౌరవ ఎమ్మెల్యే గారు 6 నిమిషాలు కష్టపడే ఎమ్మెల్యే గారు ఈనాడు కేవలం మెడికల్ కాలేజీ వరకే పరిమితం కాకుండా ఈ కాలేజీ ప్రాంతాన్ని కూడా మరి అంతర్గాం బ్రిడ్జు ఏదైతే నిర్మాణం కోసం 165 కోట్లు వచ్చే విధంగా మరి తన ప్రయత్నం ముమ్మరంగా జరుగుతున్న సందర్భం. గౌరవ ముఖ్యమంత్రి గారు కేవలం తెలంగాణ రావడం అది సరిపోతుందని ఆయన ఉండడం లేదు, ఇంకా అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారు మరి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారం తీసుకొని ప్రాంత అభివృద్ధి కోసం 6 నిమిషాలు కష్టపడుతూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు గౌరవ మంత్రి కేటీఆర్ గారికి, గౌరవ మంత్రి హరీష్ రావు గారికి ఈ జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గారు మరి చాలా రోజుల నుంచి ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజ్ ఒకటి పెట్టాలని మరి అందరు కోరిన పిదప మరి వారు దాని మీద ఎంతో శ్రద్ధతో గౌరవ ముఖ్యమంత్రి గారికి
మరి వారికి తీసుకుపోయి మరి మా మంచిర్యాల పట్టణంలో మెడికల్ కాలేజ్ బాగుంటుంది, పెడితే బాగుంటుంది సార్, అందరూ కోరుకుంటారని అడిగిన సందర్భంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజు ఇచ్చే సందర్భంలో మరి మొదటిగా మంచిర్యాల జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇస్తుందని ప్రకటన చేయడం, మరి ఆ ప్రకటనలో గౌరవ ఎంపీ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, సుమనన్న గారు కావచ్చు, ఈ ప్రాంత చిన్నన్న గారు కావచ్చు, మరి మంచిర్యాలకు వచ్చినందుకు చాలా సంతోషం. ప్రజలందరూ కూడా మరి ఎంతో సంతోషం వెలిబుచ్చడం జరిగింది. మరి ఈ ప్రకటన చేసిన వెంటనే మరి కొంతమంది పార్టీ నాయకులందరూ కూడా ఈ యొక్క మెడికల్ కాలేజు మరి గౌరవం ఎమ్మెల్యే గారు పట్టుకురావడం జరిగింది. మరి వారు ఈ మెడికల్ కాలేజ్ కావచ్చు, వారు చెప్పిన ప్రకారం అన్ని వాగ్దానాలు కూడా ఒకటి తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ పోతున్నారు. మళ్ళీ ఈ మంచిర్యాల పట్టణ ప్రజలు వారికే పట్టం కడతారనే ఒక భయాందోళనకు గురై మరి దీన్ని కొంత ఆపాలనే ఆలోచనతోటి మరి ప్రయత్నం చేశారు. ఆగిపోయిందని కూడా ప్రచారం చేసి మరి చెవాకులు వాకులు వాడడం జరిగింది. మరి ఇప్పుడు ఆ చెవాకులు అవాకులు వాడిన వారందరికీ కూడా చెంప చెటుక్కుమనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు హరీష్ రావు గారు, అలాగే కేటీఆర్ గారు, మరి గౌరవ ఎమ్మెల్యే గారు అహర్నిశలు కష్టపడి మరి ఈ యొక్క మెడికల్ కాలేజీ సాధించడంలో చాలా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ మంచిర్యాల నియోజకవర్గమే కాకుండా మంచిర్యాల జిల్లా మరియు చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి సరిహద్దు జిల్లాలకి శుభదినంగా భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో గౌరవ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారి నాయకత్వంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ మెడికల్ కాలేజ్ స్థాపించాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి విన్నవించుకున్నప్పటికీ పోయినసారి ఏదైతే మెడికల్ కాలేజీల వివిధ జిల్లాలకు వచ్చినటువంటి సందర్భాలలో ముందుగా ఈ మంచిర్యాల జిల్లాకు మెడికల్ కాలేజీ కేటాయించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే దానికి సహకరించినటువంటి గౌరవ కేటీఆర్ గారికి, గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారికి పూర్తిగా ఈ ప్రాంత ప్రజల తరపున హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే అది కాకుండా కొన్ని దుష్టశక్తులు ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చింది, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలలో గౌరవ శాసనసభ్యులు కోరినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో ఈ జిల్లాకు సంబంధించి, ఈ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో గౌరవ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారు సాధిస్తారు. ఇది ప్రారంభమైతే మా పుట్టగతులు ఉండేయని ఏదైతే పైచాచిక తాత్కాలిక ఆనందం పొందే ప్రతిపక్ష పార్టీలకి ఇది చెంపదెబ్బగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇది ఆపాలని సాయశక్తులు ప్రయత్నం చేసినటువంటి నాయకులకి, గుప్పడి మనుషులకి, వారికి చెంపపెట్టిగా ఈ ప్రజల తరపున వారికి గుణపాఠం తప్పదు నెక్స్ట్ రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఇది సాధించినప్పటికీ ఇక్కడ ఈ అకాడమీ కోసం పెండింగ్ పెట్టాలనే ఆలోచన సెంట్రల్ హెల్త్ ఏదైతే డైరెక్షన్లో వారు కొన్ని రోజులు ఆపినటువంటి సందర్భం, ఇక మెడికల్ కాలేజ్ ఆగిపోయింది. ఒకానొక సందర్భంలో అయితే అవగాహన లేనటువంటి నాయకులు కొంతమంది అకాడమీ ఆగిపోయిందంటే ఒక అర్థం ఉంటుంది, కానీ మెడికల్ కాలేజీ వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తుందనే దుష్ప్రచారం ఏదైతే చేసిండ్రో నిజంగా వాళ్ళ అవివేకానికి నిదర్శనంగా ఈరోజు ఈ అకాడమీకి 100 సీట్లు, రెండో కౌన్సిలింగ్ ఏదైతే సెకండ్ కౌన్సిలింగ్ ఉందో దానిలోనే పూర్తి స్థాయిగా 100 సీట్లు మంచిర్యాల కాన్స్టిట్యున్సీ, మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో గౌరవ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారి నాయకత్వంలో సాధించినటువంటి మెడికల్ కాలేజీలో మునుగోడు ఉప ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడం కోసం టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో సీఎం కేసీఆర్, కేటీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేసిన బీజేపీ నేతలు ఎలాంటి ఆధారాలు లేకుండానే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు చేస్తుందని ఆరోపించడం విడ్డూరంగా ఉందని వారు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరిన 4 ఎమ్మెల్యేలను ఏ పార్టీ కూడా చేర్చుకోలేదని వారు పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందనే భయంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, బీజేవైఎం నాయకులు తుల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
మునుగోడు ఎలక్షన్ సందర్భంగా భారతీయ జనతా పార్టీకి ఆదరణ లభిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ రాజగోపాల్ రెడ్డి గారు గెలిచారు అనే విధానంతో ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు డప్పు మద్యం గుమ్మరించుకుంటూ అయినా కూడా మునుగోడు ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలని చూస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా విధిలేని పరిస్థితుల్లో కేసీఆర్ తలకాయ వెంది మొత్తం పాడైపోయింది. నా కుర్చీ పోతుందేమో రాబో కాలం అనే ఉద్దేశంతో ఎందుకంటే మునుగోడు ఎలక్షన్లో మనం గెలవకపోతే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాబోయే ఎలక్షన్లో పోతుంది. మనకు పుట్టగతులు ఉన్నాయి, మన భూ కుంభకోణాలు, మన కుంభకోణాలు అన్నీ లిక్కర్ కుంభకోణాలు కానీ ఇన్ని బయటపడతాయి, మనం జైలుకు తప్పని ఉద్దేశంతో ఏ విధంగానన్నా బీజేపీని బదనాం చేయాలనే ఉద్దేశంతో ఇలా ఒక తప్పుడు విధానంతో, తప్పుడు ఆరోపణలతో సృష్టించి వాళ్ళ ఫామంలోనే వాళ్ళ క్యాండిడేట్లు అంతా వాళ్ళే ఇలా అదేవిధంగా ఒకవేళ దొరికేది ఉంటే అప్పుడే మీరు డబ్బులు చూపించాలి, అప్పుడే మీరు పత్రికల విడుదల చేయాలి. కానీ ఏమి కూడా పత్రికల ముందు రాకుండా తెల్లారి ఇవాళ మళ్ళీ ఏదో మనకు ఒక వాయిస్ వినిపించడం అనేది ఇది ఒక విడ్డూరము, ఇది కావాల్సిన కల్పితమని చెప్పి తెలియజేస్తూ వాళ్ళు చేసిన అరాచకాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ఈ యొక్క అరాచకాలను చేస్తున్నారు కాబట్టి దీనికి నిరసనగా భారత ప్రధానమంత్రి గారి దిష్టిబొమ్మ కూడా తగలపెట్టడం జరిగింది. సంబంధం లేని విషయాలను సంబంధం లేని వ్యక్తులు తీసుకొచ్చి ఒక భారత ప్రధానమంత్రి తగలపెట్టింది కాబట్టి ఖచ్చితంగా ఈ తలకాయ లేని కేసీఆర్కు మేము ఇలా దిష్టిబొమ్మ తగలపెట్టి ఈ కార్యక్రమం నిరసన తెలుపుతా ఉన్నాం. స్థానిక మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో కేసీఆర్, కేటీఆర్ల దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలను కాపాడుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి భ్రమలో ఇవాళ కేసీఆర్ బతుకుతా ఉన్నాడు. ఇవాళ ఏదైతే నలుగురు ఎమ్మెల్యేలు దొరికిందని చెప్తారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వలసొచ్చినటువంటి వలస పక్షులు. అలాంటి వాళ్ళు నెత్తి మీద రూపాయి పెడితే చారానకు అమ్ముడు పోనటువంటి ఆ ఎమ్మెల్యేలను ఇలా భారతీయ జనతా పార్టీ కొంటది అని చెప్పేసి అంటే ప్రజలు నమ్మడానికి ఇలా ఆసక్తిగా లేరు. ఇవాళ ఏదైతే భారతీయ జనతా పార్టీలోకి ఏ నాయకుడు వచ్చినా ఇలా ఈటల రాజేందర్ గారు వచ్చిండ్రు, లేకపోతే ఇలా రాజగోపాల్ రెడ్డి గారు వచ్చిన భారతీయ జనతా పార్టీ స్వచ్ఛందంగా వాళ్ళని రాజీనామా చేసి ఇలా భారతీయ జనతా పార్టీలోకి రావాలని చెప్పేసి ఆహ్వానించింది. ఈ బై ఎలక్షన్లోకి పోతా ఉన్నాం. ఇలా బై ఎలక్షన్లలో ఎక్కడికి వెళ్ళినా కూడా భారతీయ జనతా పార్టీ ఏకదండగా ఘనంగా విజయం సాధిస్తుందని చెప్పేసి ఆలోచించి ఇవాళ పబ్లిక్ అంతా డైవర్ట్ చేయాలి. పబ్లిక్ యొక్క ఆలోచన విధానాన్ని ఏ విధంగానైతే వాళ్ళ కూతురు కవిత ఇలా రేపు మాపు ఈడీలో జైలుకు పోతుంది, ఇవన్నిటి కూడా పబ్లిక్ మర్చిపోవాలి అనేటువంటి ఒక ఆలోచన విధానంతో కేటీఆర్ అదేవిధంగా కేసీఆర్ ఇద్దరు కూడా రాత్రి కూర్చొని దాగి ఒక కథ, కర్త, కర్మ, క్రియ అంతా కూడా స్క్రీన్ పే అంతా కూడా ప్రయోగించి ఒక సినిమా తీసిరు. కానీ ఆ సినిమా ఇవాళ థియేటర్ రాకముందే అట్టర్ ఫ్లాప్ అయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి కేసీఆర్ ఇలాంటి ఎన్ని ప్రయోగాలు చేసినా, బీజేపీ పైన బదనాం చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇవాళ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ఇకనైనా కేసీఆర్, కేటీఆర్ ఇంకా బుద్ధి తెచ్చుకొని మారకపోతే రాబో రోజుల్లో మీరు కూడా జైలు పోయేటువంటి పరిస్థితులు లేనటువంటి విషయం మీకు కూడా తెలుసు. ఎందుకంటే మీరు కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే మిషన్ భగీరథ ఇవన్నిట్లలో ఏ స్కీములు చేసిన అన్ని విషయాలు అన్నీ కూడా ఉన్నాయి. ఇక నేను ఎప్పుడు జైలుకు పోతున్నా అని చెప్పేసి ముందస్తు భయపడి బీఆర్ఎస్ అని చెప్పేసి పెట్టి ఇలా మిగతా రాష్ట్రాల్లో మంత్రులను కలిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రజలందరూ కేసీఆర్ నువ్వేది చేసినా కూడా ప్రజలు నమ్మేటువంటి రోజులు పోయినాయి. తెలంగాణ ప్రజలు 1-2 సార్లు మాత్రమే అవకాశం ఇస్తారు, మూడోసారి ఎవరికి కూడా అవకాశం ఇయ్యరు. రాబో రోజుల్లో నీకు సరైనటువంటి గుణపాఠం తగ్గుతాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటు కోసం స్థల కేటాయింపును కోరుతూ తెలంగాణ బీసీ జాగృతి సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో నిర్వహించిన నిరసన దీక్షలో తెలంగాణ బీసీ జాగృతి సంఘం అధ్యక్షులు నేరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహాత్ముడు జ్యోతిరావు పూలే అని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి మహానీయులను స్మరించుకోవడం బీసీల హక్కని ఆయన గుర్తు చేశారు. 3 సంవత్సరాలుగా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ తాము అనేక రూపాల్లో ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధుల దృష్టికి గత 3 ఏళ్లుగా తీసుకువెళ్తున్నా ఇప్పటికైనా మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తాలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నిరసన దీక్షలో తెలంగాణ బీసీ జాగృతి సంఘం కార్యదర్శి లక్ష్మణ్, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు బ్రహ్మయ్య, రమణయ్య, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు వెంకన్న, శ్రీనివాస్, యనగందుల వెంకన్న, రజక సంఘం అధ్యక్షుడు పారుపల్లి శ్రీనివాస్, పోషం తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి స్థలం కేటాయించాలని చెప్పేసి గత 3-4 సంవత్సరాల నుంచి కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి
చైర్మన్ గారికి అనేక సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా వాళ్ళు పట్టించుకునే ఎడల తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన దీక్ష కార్యక్రమం తీసుకున్నాం. ఏదైతే మహనీయులు ఉన్నారో స్మరించుకోవడం బీసీలుగా మా హక్కు. బలహీన వర్గాల కోసము వాళ్ళ అభ్యున్నతి కోసము అనేక కార్యక్రమాలు తీసుకున్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని బెల్లంపల్లి చౌరస్తా లోపల నెలకొల్పాలని చెప్పేసి బీసీ సంఘాలన్నీ ముక్తకంఠంతో ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ ప్రభుత్వం ఏదైతే ఉందో, అధికారులు ఏదైతే ఉన్నదో వాళ్ళు పెడచెవిన పెట్టి పర్మిషన్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉన్నారు. ఇదే విధంగా నిరాకరించినట్టయితే ఈరోజు దీక్ష కార్యక్రమం తీసుకున్నాం. భవిష్యత్తులో ముందు ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేసి ఏదైతే పూలే విగ్రహానికి స్థలం సాధించేదాకా బీసీ సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే మహిళల చదువు కోసమైతే, బలహీన వర్గాల చదువు కోసమైతే, అంటరానితనం నిర్మూలన కోసము అనేక సంఘ సంస్కరణలు చేసినటువంటి మహనీయుల్ని స్మరించుకోవడం బీసీలుగా మా బాధ్యత. మా యొక్క హక్కది. మా హక్కును మేము అడుగుతూ ఉన్నాం. మా ఆత్మగౌరవాన్ని మేము అడుగుతూ ఉన్నాం. అట్లాంటిది పూలే గారికి స్థలం కేటాయించకపోవడం శోచనీయం. స్థలం కేటాయించాలి. అదేవిధంగా మహనీయులందరికీ కూడా మంచిర్యాలలో ఏదో ఒక కూడలి లోపల స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ జాగృతి ఈరోజు నిరసన దీక్ష కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మంచిర్యాల పట్టణంలోని గాంధీనగర్ గోపాల్వాడ సమీపంలో గల సప్తశిరస్సు నాగదేవత ఆలయంలో నాగుల చవితి పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శుక్రవారం రోజు ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం అత్యంత భక్తి శ్రద్ధల మధ్య చేపట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 29వ తేదీ శనివారం రోజు నాగుల పంచమి సందర్భంగా పుట్టలో పాలు పోసే కార్యక్రమంతో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ వ్యవస్థాపకులు ఎడ్ల బాలస్వామి వెల్లడించారు. ఈ నెల 29వ తేదీ నాగుల పంచమి రోజు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనాలని ఆయన కోరారు. రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేతనపల్లి మున్సిపాలిటీ 17వ వార్డులో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ ఉపాధ్యాయురాలు గడ్డం లక్ష్మి ఒక్కసారి కుప్పకూలి పడిపోయి మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రామకృష్ణపూర్ పట్టణ ఎస్ఐ బి అశోక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కేతనపల్లి మున్సిపాలిటీలోని 17వ వార్డు స్థానిక విద్యానగర్లో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న గడ్డం లక్ష్మి 55 ఏళ్ల అంగన్వాడీ స్కూల్లోనే విధులు నిర్వహిస్తుండగా ఆకస్మికంగా కింద పడిపోయింది. వెంటనే స్కూల్ పిల్లల ద్వారా విషయం తెలుసుకున్న చుట్టుపక్కల స్థానికులు వెళ్లి చూసేసరికి మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. స్థానికులు కుటుంబ సభ్యులకు టీచర్ మృతి చెందిన విషయం తెలిపారు. కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకుని రామకృష్ణపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలు నివాసం RK1 మార్కెట్. మృతురాలికి 3 కూతుర్లు, 1 కుమారుడు ఉన్నారు. మృతురాలి కుటుంబీకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామని పట్టణ ఎస్ఐ బి అశోక్ తెలిపారు.
మందమరి పట్టణంలోని పాత బస్టాండ్ జాతీయ రహదారి సమీపంలో గల శీలం మల్లయ్యకు సంబంధించిన 4 ఎకరాల భూమిని ఎవరికీ విక్రయించలేదని, మా 2 ఎకరాల భూమే కబ్జాకు గురైందని శీలం మల్లయ్య కుమారుడు శీలం తిరుపతి తన భార్య ఆరోపించారు. శుక్రవారం భూమి వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తన భర్త తాగుడుకు బానిస కాగా అతని వ్యసనాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది భూమిని అమ్మినట్లుగా ప్రచారం చేస్తున్నారని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని ఆమె స్పష్టం చేశారు. మందమరి పట్టణంలో జాతీయ రహదారి పనులు చురుగ్గా జరుగుతుండటంతో మందమరి సమీపంలోని భూముల ధరలకు రెక్కలు వచ్చాయని, కానీ మందమరి మున్సిపాలిటీ 1/70 యాక్ట్ పరిధిలో ఉండగా కొంతమంది రియల్టర్లు గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వారి భూములను కబ్జా చేసి లేదా తక్కువ ధరకు భూమిని కొనుగోలు చేసి ఏజెన్సీ చట్టానికి విరుద్ధంగా ప్లాట్లు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అదే విషయమే ప్రభుత్వ అధికారులను ప్రశ్నించగా మందమరి పట్టణం ఏజెన్సీ చట్ట పరిధిలో ఉన్న కారణంగా ఇక్కడ క్రయ విక్రయాలు చెల్లుబాటు కావని, ఎవరు కూడా భూమిని కొని మోసపోదునని సూచించారు. ప్రభుత్వ అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై టాస్క్ ఫోర్స్ అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. సీలింగ్ పట్టా ఉంది సార్, అది మందమరి ఏరియా. మా మామకు శీలం మల్లయ్యకు 4 ఎకరాలు ఉంది సార్. మేము ఎలాంటి ఎవరికి కూడా ల్యాండ్ అమ్మలేదు, కానీ వట్టిగానే మా మీద అన్ని అబండాలు వేసుకుంటూ మమ్మల్ని ఇట్లా ప్రచారం చేస్తూ రోడ్డుకి ఇరుస్తున్నారు సార్. ఇంకా మేము 2 ఎకరాలు మాది ఇంకా కబ్జాలో ఉంది సార్. మాది ఏదుల రాయమల్లు బైర్నేని రఘు వాళ్ళు ఇంకా కబ్జాలో ఉంది సార్. మాది 2 ఎకరాలు. మీరేమన్నా న్యాయం చేయాలనుకుంటే ఆ 4 ఎకరాల ల్యాండ్ శీలం తిరుపతికి వచ్చేలా చేయండి సార్. కానీ మేము ఎవరికి అమ్మలేదు. బూనేని రాజ్ కుమార్ అనే వ్యక్తి మేము దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి పిలిపించినప్పుడు నేను ఎలాంటి ల్యాండ్ నేను రాయించుకోలేదు, నాకు తెలీదు, నేను తీసుకోవాలనుకుంటే మీ అందరి సంతకాలు కావాలి కదా అని చెప్పేసి అన్నాడు తప్పించి మా ఎకరం భూమి మేము ఆయనకు అమ్మలేదు. ఆయన అమ్మిండ్రు అని చెప్పేసి ఎంఆర్ఓని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, కానీ మేము బూనేని రాజ్ కుమార్కు అమ్మలేదు, ఎవరికి కూడా మేము ల్యాండ్ అమ్మలేదు. దీంట్లో రియల్ ఎస్టేట్ కూడా జరగడం లేదు. మేము దేవాపూర్లో ఉంటాం కాబట్టి మా ఆయన జాబ్ అక్కడే కాబట్టి ఇక్కడ మా అత్తమ్మ కొడుకు ఇక్కడ ఉంటాడు కాబట్టి ఆయనని ఇక్కడ మా ల్యాండ్ని సాఫ్ చేసి దీంట్లో ఏమన్నా చేద్దాము అని చెప్పేసి మేము ఆయనకు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్ కానీ మేము భూమి అమ్మడం కానీ జరగలేదు సార్. అన్నీ వాళ్ళే చేస్తున్నారు. 4-వే డబ్బులు వస్తే కూడా బైర్నేని రఘు నా భర్తను తీసుకెళ్లి వాళ్ళ భార్యతోటి జాయింట్ అకౌంట్ ఇప్పించి దాంట్లో డబ్బులు వేయించుకోవడం జరిగింది. కానీ ఆ విషయం కూడా మాకు తెలియదు. నా భర్త తాగి ఇట్లా తాగుడుకు బానిసైన తర్వాత ఆయనతో అందరూ సంతకాలు పెట్టించుకుంటూ ఇట్లా చేయడం జరిగింది. తను చెప్పిన మాట వినకుండా ఉంటే నేను 6 సంవత్సరాలు వచ్చింది సార్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఇలా జరుగుతుందని చెప్పి అంటే మేము మా మరిది ఫోన్ చేయడం ద్వారా ఇక్కడికి వచ్చినాం సార్. ఇక్కడికి వచ్చినాక ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ మేము ఎవరికి ల్యాండ్ అమ్మలేదు. మీకు న్యాయం చేయాలనిపిస్తే శీలం తిరుపతికి 4 ఎకరాలు ఇప్పియండి సార్. ఆ కబ్జాలో ఉన్న భూమిని కూడా మాకు ఇప్పియండి. వాళ్ళు మా 2 ఎకరాలు కబ్జా చేసిను సార్. మేము వాళ్లకు అమ్మలేదు. మా డాక్యుమెంట్స్ మేమేం తమ గ్రామాలకు వచ్చే రోడ్లు పూర్తి స్థాయిలో నిర్మాణమైనప్పుడు గిరిజన గ్రామాలన్నీ వైద్య విద్యా రంగంలో అభివృద్ధి చెందుతాయని మంగి గ్రామస్తులు పేర్కొన్నారు. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని మంగి గ్రామానికి వెళ్లే రోడ్లన్నీ చెడిపోవడంతో అటువైపు ఉండే గ్రామాలకు ప్రయాణం అంటే చుక్కలే. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామాలకు వచ్చే రోడ్లు పూర్తి స్థాయిలో నిర్మాణమైనప్పుడు గిరిజన గ్రామాలన్నీ వైద్య విద్యా రంగంలో అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా మంగి పరిసర ప్రాంతాల్లో జీవించే గిరిజనుల స్థితిగతులు మాత్రం మారడం లేదని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తమకు పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు. నా పేరు వేడమ సురేష్. ఈ మంగిలో మంగి అష్టగూడెం ఇది రోడ్డు సరిగా లేనందువలన అధికారులు పట్టించుకుంటలేరు. మళ్ళీ అది విద్య గురించి ఇంకా సరిగా విద్యను అందించడం లేదు టీచర్లు. ఇబ్బంది ఇది రోడ్ కూడా నా పేరు రాయ్ శ్రీరామ్ వినోద్ కుమార్.
నేను తిర్యాని మండల యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడిని. అయితే నా మంగి పటేలగూడ. ప్రస్తుతానికి ఇక్కడ రోడ్డు వ్యవస్థ బాగలేక ఇక్కడ విద్య వైద్యము అందడానికి చాలా కష్టం ఉన్నది. దాని కొరకు మన పెద్దలు సహకారంతో మనకు రోడ్డు అయితే ఆటోమేటిక్గా విద్య దానితోటి సాధ్యమవుతుందని మేము మంగి నుంచి కోరుకుంటున్నాం. లక్షట్పేట్ బీజేపీ నాయకులు మంచిర్యాల జిల్లా లక్షట్పేటలో ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఎటువంటి ఆధారాలు లేకుండా మోడీ దిష్టిబొమ్మను తగలబెట్టినందుకు నిరసనగా కేసీఆర్ దిష్టిబొమ్మను ఊత్కూర్ చౌరస్తా వద్ద తగలబెట్టారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ మునుగోడులో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ పుంజుకోవడం చూసి అలాగే బీజేపీ బలాన్ని చూసి కేసీఆర్కు నిద్ర పట్టడం లేదని, నిద్ర ఆహారం మాని ఎలాగైనా బీజేపీని ఓడిద్దామని చెప్పి కేసీఆర్ ఒక నాటకంగా బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఒక పుకారు పుట్టించి తన ఫామ్ హౌస్లోనే తన ఎమ్మెల్యేలతోనే తన అనుచరులతోనే ఫోన్ చేయించి అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్కి కేసీఆర్ కోర్టు కూడా మొట్టికాయలు వేసి మరి బుద్ధి చెప్పింది అని, దీంట్లో ప్రధాని మోడీ పాత్ర ఎటువంటి ఆధారాలు లేకుండా ఇలా చేయడం మంచిది కాదు అని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు వీరమల్ల హరిగోపాలరావు, జిల్లా కోశాధికారి గుండా ప్రభాకర్, ముస్కాం గంగన్న, పట్టణ ప్రధాన కార్యదర్శి యనగంద్ర లక్ష్మణ్, మండల ప్రధాన కార్యదర్శి హేమంత్, పట్టణ ఉపాధ్యక్షుడు మొటపల్కుల సతీష్, మండల ఉపాధ్యక్షుడు ఒడ్నాల శ్రీరామ్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు గడికోపుల సత్తన్న, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ ఆడనూరి నరేష్, మండల బీసీ మోర్చా అధ్యక్షుడు బియ్యాల లచ్చన్న, యువ మోర్చా ఉపాధ్యక్షుడు గుండా విహార్, గురాల సాయి కిరణ్ రెడ్డి, రాజు, దొంతుల వినోద్, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. సినిమా అట్టర్లీ ఫెయిల్ అయిపోయింది. మునుగోడు లోపల జరుగుతున్నటువంటి ఎన్నికల లోపల బీజేపీ యొక్క బలాన్ని చూసి, బీజేపీ యొక్క బలాన్ని పుంజుకోవడం చూసి కేసీఆర్కు నిద్ర ఆహారాలు మానుకొని నిన్న బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు అని చెప్పేసి ఒక నాటకాన్ని ఆడించి తన ఫామ్ హౌస్లోనే తన నాయకులతోనే తన ఎమ్మెల్యేలతో ఫోన్ చేయించి నాటకం అంతా ఆడించేసి అట్టర్ని ఫెయిల్ అయిపోయాడు. ఇవాళ కోర్టు కూడా కొట్టుకాయలు ఇచ్చింది. ఎటువంటి ఆధారాలు లేకుండా మునుగోలులో రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడని కేసీఆర్కి అసలు వశపడతలేదు. వాస్తవంగా కేసీఆర్ చేసే చిల్లర రాజకీయం మరీ చిల్లర అంటే చిల్లర రాజకీయం అయిపోయింది. ఆ రాజకీయాన్ని మన ఇక్కడ ఉన్న నాయకులు లక్షపేట వాళ్ళు నిన్న దిష్టిబొమ్మ దానం చేసినప్పుడు వాళ్ళ మనస్ఫూర్తిగా ఆలోచించుకోవాలి. వాళ్ళు నిజాలు తెలుసుకోవాలి. ఏ నిజాలు తెలుసుకోకుండా ఏది లేకుండా ఏదో కేసీఆర్ చెప్పింది కదా అని వచ్చి దిష్టిబొమ్మ దానం చేసి ఇవాళ కోర్టే తీర్పిచ్చింది. ఎటువంటి ఎవిడెన్స్ లేదు, ఏది లేదని ఇచ్చింది. ఇంకా ఈ రాజకీయము ఎలాంటి రాజకీయం అనేది చెప్పండి. ఎలాంటి రాజకీయం అనేది మీరే గమనిస్తారు. ఒక్క విషయం గుర్తుంచుకో, కేసీఆర్ ప్రజలు గమనిస్తున్నారు. ఎక్కడ నువ్వు చిల్లర రాజకీయం చేసినా, ఎన్ని ఒకటి చేసినా ప్రజలు మాత్రం బీజేపీకే ఓటేస్తారు. వాళ్ళకి తెలిసిపోయింది, అరాచకాలు మొత్తం తెలిసిపోయింది. ఇకపోతే మన చాతగాని ఎమ్మెల్యే ఏబట్టి ఒకటి 100 పడకల హాస్పిటల్ 30 పడకలకు వచ్చింది. ఇంకొకటి ఏంటంటే మన ఎన్టీఆర్ నగర్లో వరదాబాద్లో ఒక్కరికి సహాయం చేయలే. ఆయన ఇంటికాడికి కూడా నీళ్ళు వచ్చినాయి, అయినా సహాయం చేయలే. ఇప్పుడు ఏమన్నా కార్యాలయాలు చేంజ్ చేసుడు, మన మెడికల్ కాలేజ్ మన కాలేజ్. ఆదివాసుల కిల్లా అయిన ఆసిఫాబాద్ జిల్లాలో దండారి సంబరాలు అంబరాన్నంటాయి. కొమరంభీం జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ గూడాల్లో సంబరాలు చాలా ఉత్సాహంగా నిర్వహించుకుంటున్నారు. ఆదివాసుల మానసిక ప్రశాంతత ఐక్యతను చాటడం కోసం ప్రతి సంవత్సరం అక్కడి కార్యక్రమం అనంతరం నుండి ప్రతిరోజు సాయంత్రం దండారి నృత్యాన్ని ప్రాక్టీస్ చేసి దీపావళి మాసంలో దీపావళికి ముందు భోగి నిర్వహించి ప్రతి ఆదివాసీ గ్రామంలో దండారి ఉత్సవాలను కొనసాగిస్తామని ఆదివాసులు పేర్కొంటున్నారు. ఇటు ఆదివాసీ దండారి ఉత్సవాలను చూడడానికి జిల్లాలోని ప్రజాప్రతినిధులతో పాటు ఐటీడీఏ పీఓ వరుణ్ రెడ్డి, కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ చాహతి బాజ్పాయ్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. గ్రామం గుండాల, మండలం తిర్యాని, జిల్లా కొమరంభీం ఆసిఫాబాద్. మేము ఆదివాసులము, గిరిజనులము, గోండులము. మేము దండారి అంటే మేము ఒక 4 నెలల పాటు ఆకడి అనే మైనకు తీసి రోజు సాయంత్రం ప్రాక్టీస్ చేసి తర్వాత
ఎప్పుడైతే దీపావళి దగ్గరికి వస్తుందో ఆదివాసులకు ఒక పెద్ద పండగ ఒక దీపావళి పండగ. అంటే మా సంస్కృతి మా సాంప్రదాయము ఇక్కడ కాదు, ఏకంగా భారతదేశంలోనే ఉన్నటువంటి జిల్లాలు ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర కానీ, ఇంకా కర్ణాటక కానీ, ఆదిలాబాద్ మన కుమ్రంభీం జిల్లా కానీ, ఇక్కడ రాష్ట్రంలోనే ఒక దండరికి ఒక పద్మల్పూరి ఒక కాకో ఉంది, మండలం వచ్చేసి దండపల్లిలో గుడిరేవు అనేది ఉంది. అంటే ఎక్కడ ఉన్న దండరీలు అక్కడ దర్బార్కి పోయి అక్కడ దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ మేము ఊర్లో ప్రతి ఇంటికి వెళ్ళి మనము దీపం వెలిగించి లక్ష్మీ పూజిస్తున్నాం. అంటే గోండుల్లోనే అతి పెద్ద పండగ అంటే ఈ దండరి. అంటే ఎక్కడెక్కడి నుంచి తరలి వస్తున్నారు మా దండరి చూడడానికి, వేరే వాళ్ళు కూడా మా సంస్కృతిని చూడడానికి. అలాగే ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఐటీడీఏ పిఓ గారి కానీ, మన అడిషనల్ కలెక్టర్ మేడం కానీ మా ఆదివాసుల మీద ప్రత్యేకంగా చొరవ తీసుకొని వాళ్ళు మాతోటి డ్యాన్సులు చేస్తున్నారు. అలాగే నిన్న వచ్చేసినటువంటి మన ఎస్పీ గారు కూడా నిన్న కొలంగూడెంలో కూడా చాలా మంచిగా, అంటే మన పండుగ ఆదివాసీ సాంప్రదాయాలు కాపాడాలి అని మేము కూడా గుండాలలో ఒక పూనెగూడ కానీ రాజగూడలో ఉన్నాయి 2. మేము ప్రతి ఏటా దండరిని మేము నమ్ముకొని మేము జీవిస్తున్నాము. అలాగే మేము దండరి అంటేనే మాకు ఒక పెద్ద దేవుడు కాబట్టి మేము దాన్ని ఒక దేవతలుగా పూజించి దీపావళి అంటేనే మాకు ఒక పెద్ద పండగ. మేము 15 రోజుల వరకు మునుగోడు నియోజకవర్గంలో బై ఎలక్షన్లకు గాను టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోతుందనే భయంతో సంకేతాలు రావడంతో భయపడి ఈ రోజు భారతీయ జనతా పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తెరాస 4 ఎమ్మెల్యేలను 100 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కేటీఆర్ బీజేపీని నిందించింది. నిన్న హైకోర్టు ప్రూఫ్స్ లేకుండా బీజేపీని నిందించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు చెన్నూరు నియోజకవర్గం మందమరి పట్టణంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆదేశం మేరకు రాష్ట్ర కోర్ కమిటీ మెంబర్ గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్ ఆదేశానుసారం మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నూరు నియోజకవర్గ బాధ్యులు అందుగుల శ్రీనివాస్ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు సప్పిడి నరేష్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి బాల్క సుమన్ ఎక్కడ బై ఎలక్షన్లను జరిగినా అక్కడ 6 నెలల పాటు క్యాంపులు నిర్వహిస్తూ 2 సంవత్సరాలకు పైగా చెన్నూరు నియోజకవర్గం ప్రజలను పక్కన పెట్టి జల్సాలు చేస్తూ నియోజకవర్గ ఎదుగుదలను తుంగలో తొక్కుతున్నాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సీనియర్ నాయకులు దుర్గారాజ్, పట్టణ ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గల్లపల్లి ఓదలు, వీర రమేష్, సిద్ధినాథి కిరణ్, రామ్ లక్ష్మణ్, పట్టణ యువమోర్చా అధ్యక్షుడు ఓరగంటి సురేందర్, అందుగుల వినోద్, సందీప్, మారం రంజిత్, సాయి, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ఒక కొత్త డ్రామా తీసి ఆ డ్రామాలో బీజేపీపై బురదల్లే ప్రయత్నం చేసిండు. అయ్యా కేసీఆర్, మునుగోడులో ఓడిపోతున్నాం, ఇక మాకు దిక్కుండది దేశుండది, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా తెలంగాణలో జెండా పాత్రనే భయంతోనే ఈరోజు 4 ఎమ్మెల్యేలను బీజేపీ కోట్లాది రూపాయలు పెట్టి కొంటుందని పబ్లిసిటీ చేశాం. అయ్యా ఈరోజు ఇప్పుడు మేము అడుగుతున్నాం, కేసీఆర్ గారు నువ్వు ఆ బ్యాగ్లో నుంచే పైసలేవి, అసలు ఆ ఫామ్ హౌస్ ఎవరి, నువ్వు పెట్టిన కేసు ఎవరి మీద పెట్టినావు, కేసు ఎవరు పెట్టిళ్ళు, ఎవరి మీద పెట్టించుకున్నారు, అసలు దాని బాధితులేరి, ఇంత చిల్లర రాజకీయం చేస్తున్నారు. తెరాస ప్రభుత్వానికి చేత కాదు అనేది సంకేతాలు పూర్తిగా ఈరోజు మునుగోడు ప్రజలకు స్పష్టంగా తెలిసింది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు బాల్క సుమన్ గారు ఇక్కడ చేసింది లేదు, పీకింది లేదు. బై ఎలక్షన్ వస్తే చాలు అయ్యా 6 నెలలు క్యాంప్ ఎత్తాడు, మళ్ళీ పోయి మునుగోలో పడ్డాడు, బీజేపీకి డిపాజిటే రాదట. అయ్యా ఇక్కడ
చెన్నూరు కాన్షియస్ నుండి మా అందుగుల సీరన్న పోటీ చేస్తాడు. నువ్వు డిపాజిట్ తెచ్చుకో. ముఖ్యంగా మా వివేకాన్న పోటీ చేస్తాడు. కనీసం 1000 ఓట్లు వస్తాయా నీకు? సిగ్గు లేకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీని మీరు దూషిస్తున్నారు. రాబో కాలంలో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలిచి మునుగోడుతోటే ఇటా మీరు రాతలు మారుతాయి. మునుగోడుతోటే మీ కేరా రాజకీయ జీవితం అయిపోతుంది. మునుగోడుతోటే శాశ్వత రాజకీయానికి మీరు దూరం అవుతారు. ఖచ్చితంగా రాబో కాలంలో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద మెజార్టీతోటి తెలంగాణలో మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ముఖ్యంగా బాలకృష్ణ గారికి చెప్తున్నా, నువ్వు చెన్నూరుకి వచ్చి చెన్నూరు కాన్షియస్లో ఉన్న పరిస్థితులను తెలుసుకో, ఇక్కడ ఇబ్బందులను తెలుసుకో, అసలు ఇక్కడ ఏమైతుందని తెలుసుకో. ఏమి లేదు, పోతాను, ఎంజాయ్ చేస్తాను. 4 బై ఎలక్షన్లు వస్తే నా 6 నెలలు 2.5 సంవత్సరాలు అటైపోయినాయి. ఇక ఉన్నది 6 నెలలు. ఈ 6 నెలలు కూడా మళ్ళీ ఎవరైనా మీ వాళ్ళు ఇటే ఏదో పార్టీ పోతారు, మళ్ళీ బై ఎలక్షన్ స్టార్ట్ అయితే అటే ఉండియా. నువ్వు ఎమ్మెల్యేగా సెట్ కావన్నా సుమనన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఎలాంటి ఆధారాలు లేకుండానే ఆరోపణలు చేస్తున్నారన్న బీజేపీ. లక్షట్పేటలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం. మంచిర్యాల మెడికల్ కళాశాలలో ప్రారంభమైన అడ్మిషన్లు. హర్షం వ్యక్తం చేసిన మున్సిపల్ చైర్మన్. విధుల నిర్వహణ సమయంలో కుప్పకూలిపోయిన అంగన్వాడీ టీచర్, అక్కడికక్కడే మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.